ఫిబ్రవరి 15 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కీర్తన 115, 12వ వచనం. మొదటి మాటను నా హృదయంలో ముద్రించాను, నీ హృదయంలో కూడా ముద్రించగలవా? నిజమే, యెహోవా మన గూర్చి ఆలోచిస్తున్నాడు, మన అవసరాలను తీరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు, మనలను విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఏర్పాట్లు అన్నిటిలోనూ ఆయన మర్చిపోకుండా మన చిన్న చిన్న అవసరాలను కూడా పట్టించుకుంటూ వస్తున్నాడు. మర్చిపోలేదు అన్న మాటకు మరో అర్థం ఏమిటంటే, ఆయన మనసు నిండా మనమే ఉన్నాం. అంటే ఒక్క క్షణం కూడా ఆయన తలంపుల్లో మనం లేకపోవటం అనేదే లేదు. కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే దేవుడు మనలను ఎంతగా పట్టించుకుంటున్నాడో అన్నది మరీ స్పష్టంగా గమనించాం. హృదయం ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావంతో ఆ సమయాలను మనం తలపోసుకుంటున్నాం. మన ధ్యానవాక్యంలోని 2వ భాగం మొదటి భాగానికి పర్యవసానం. మన దేవుడు మార్పులేనివాడు కాబట్టి గతంలో ఆయన మనల్ని ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మరిచిపోకుండా పట్టించుకుంటాడు. ఆయన మనలను పట్టించుకుంటాడు అంటే మనలను ఆశీర్వదిస్తాడు అని అర్థం. అయితే కేవలం ఈ హేతుబద్ధమైన ఆలోచనతోనే మనం సరిపెట్టుకోనక్కర్లేదు. కానీ దైవావేశంతో పలుకబడిన ప్రవచనం మనకుంది. ఆయన మమ్మును ఆశీర్వదించును అన్న మాటలు పరిశుద్ధాత్మ అధికారంతో ముద్రించబడ్డాయి. వర్ణింపలేనన్ని గొప్ప సంగతులు మనకున్నాయని దీని అర్థం. ఈ వాగ్దానంలోని ప్రత్యేకత ఏమిటంటే, మనం ఎప్పటికీ ఆ వాగ్దానపు ముగింపును చూడలేం. అంటే అది నిత్యమైన వాగ్దానం అన్నమాట. దేవునిగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు కాబట్టి అది శాశ్వత కాలం ఉంటుంది. కనుక మనలో ప్రతి ఒక్కరూ ఇలా చెబుదాం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము.